పొద్దున ఆవును కడిగిన తర్వాత మంచికి ఆవుల మీద పగ ఎట్లయితే పోతుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఇవాళ పొద్దున్న ఎక్కడికి వచ్చామంటే పొద్దున్నే ఆవులు కడిగేందుకు వచ్చినాము. సో ఎందుకంటే కడిగేసి ఆల్మోస్ట్ 5 days 6 days అవుతుందేమో. మనము సంక్రాంతి వచ్చింది కదా, పండగ రోజు ఆ రోజు కడిగింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి కడుగుదామని చెప్పి వచ్చేసాం. యాక్చువల్లీ అయితే కడగకూడదు అనుకున్నాం, కానీ చూడండి మా అసలు ఫ్లాష్ ఆన్ చేసి చూడండి ఒకసారి. ఇట్లయితే ఫుల్ మంచి ప్యాడ్లో అయితే పునిగేసింది మా మొత్తము. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి కడిగేద్దాం. ఇలా కడకపోతే ఏమవుతుందంటే పాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకే మనం వీక్లీ 2 సార్లు, వీలైతే 3 సార్లు అయినా కడగాలి. సో అప్పుడే అది ఆవు ఫ్రెష్గా ఉండి కాస్త పాలు ఇవ్వడానికి కూడా కాస్త సహాయంగా ఉంటుంది అన్నమాట. కడిగాక ఇది అక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇద్దరిని కడగాలి. ఈ నల్ల అంతగా పూసుకోదు మామ, చూడండి ఎంత నీట్గా ఉంది అయితే. కానీ ఈ తెల్లది అసలు పేడలో అయితే పడుకొని స్నానం చేసి అక్కడ నిద్రపోతుంది అనమాట. అట్లా తప్ప పెడితే పక్కకి వెళ్ళి మళ్ళీ పడుకునేది కాదు, అందులోనే పడుకొని వస్తుంది. సో అందుకే ఫుల్ అదైతే ఫుల్ పేడమయం అయిపోయింది అన్నమాట. చూడండి మా పొద్దున ఆవును కడిగిన తర్వాత మంచికి ఆవుల మీద పగ ఎట్లయితే పోతుందో. తర్వాత కడిగేటప్పుడు ఆవుకి పొదుక్కడు ఒకటైతే గమనించిందమ్మ, అదే చూపిస్తా చూడండి. సో ఇది చూడండి మామ, ఇది ఫుల్ పొదుక్కి అంటే లావుగా అయిపోయింది అనమాట. ఇటు సైడ్ చూస్తే ఇది మెత్తగా చిన్నగా ఉంది. సో ఇలా ఉండాలి మనకు, కానీ ఇలా చూపిస్తున్నామా, ఇక్కడ చూపిస్తా చూడండి, ఇలా ఉండాలి. కానీ ఇదేమైంది లావుగా గట్టిగా ఉంది. సో ఈ పొదుక్కి ఏదో ప్రాబ్లం ఉందనుకుంటామావా. సో అందుకని చెప్పేసి పొద్దున్న అయితే డాక్టర్కి ఫోన్ చేశాను. సో వస్తాడు, ఇలా దీన్ని ముట్టుకొని చూసినా కూడా కాస్త గట్టిగా ఉంది మా అట్టే. సో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. 2-3 రోజుల నుంచి కూడా పొదుక్కి ఇట్లా కనిపిస్తున్నామా, ఇట్లా గెజ్జి మాదిరి ఒకలాగా అవన్నీ ఎగిరేసాయి అన్నమాట. సో అందుకని ఎందుకైనా మంచిదని చెప్పేసి మొదట్లోనే చూపించుకోవడం మంచిది కదా అని చెప్పేసి డాక్టర్కి అయితే ఫోన్ చేసామమ్మా. ఒక 8 అట్లా వస్తుందని చెప్పాడమ్మా. చూపిస్తే ఏమి ట్రీట్మెంట్ జరుగుతుంది ఎప్పుడు అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనము చేయలేకపోతున్నామమ్మా, ఎందుకంటే కరెంట్ వచ్చింది. సో నైట్ అంతా ఒకే పక్క పోయి, సో అక్కడ వెళ్ళేసి మనం ఇంకో పక్క తిప్పాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూపిస్తామమ్మా. అలా కొద్దిగా కూడా అయిపోయింది మావా. సో మీకు నీళ్ళు చూపిస్తాను పక్కన. సో పొద్దున కాబట్టి గాడి కాస్త రన్నింగ్లో పెట్టాలి మావా, లేకపోతే ఇంజన్ ఆయిల్ చాలా గడ్డగట్టేసి ఉంటుంది. సో అందుకే కాస్త ఇంజన్ ఆయిల్ ఎక్కేదాకా కాస్త రన్నింగ్లో పెట్టాలి. పొలం కాడికి అయితే చేనులోకి అయితే వచ్చేసాము మామ. సో ఇది నిన్న రాగులు తెచ్చినాం కదా మామ. సో అది నిన్నే కరెంట్ ఉన్నప్పుడు అయితే పోసేసాము. తర్వాత ఇప్పుడైతే ఇక ఇటు సైడ్ వేసాం కదా మామ. ఓడి పైపు గుద్దేసినట్టుంది మామ, అందుకే నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడైతే మనము ఇక్కడ వేసారు 16 దాంట్లోకి మనము ఇప్పుడు వేసిన దాంట్లోకి ఆఫ్ చేసి తర్వాత అటు సైడ్ తిప్పాలన్నమాట. ఇప్పుడు 2 ఇవి నార్మల్ గేట్ బాల్ కదా, అంటే చిన్న కాట కాస్త పెద్దవి అనమాట. ఈచ్ దానికి డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇవి ఇక్కడ దాకా అయితే అయిపోయింది మామ. సో ఇప్పుడు ఇక్కడ నుండి 15 దాకా మనము వేయాలన్నమాట. అదే మా చెరువు మాకు కనబడుతుందా, మొన్న అక్కడే మీకు పెట్టా కదా మామ తెప్పదేవరా. సో అదే ఆ చెరువులోనే చేసింది మామ అట్ట. సో టైం అయితే మధ్యాహ్నం 1 గంట అయితే అవుతుంది మామ. సో ఈసారి సెకండ్ షిఫ్ట్ అయితే వేసాడు. సో అందుకని చెప్పేసి నీళ్ళు వేసాం కదా. సో అది మనం కొట్టినప్పుడు పైపులు అట్టా ఇట్టా అయి ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము కరెక్ట్గా పెట్టాలి. ఇట్లా అయితే పెట్టాలి మామ అంటే. సో రాకూడదు అనుకున్నా, కానీ మళ్ళీ గుర్తొచ్చింది మామ. సో వెళ్ళింటే మళ్ళీ ఇబ్బంది కదా. సో వేస్ట్ అవుతాయి అని చెప్పేసి ఒకసారి చూసుకొని వెళ్దామని చెప్పి అయితే వచ్చాము అంటే. సో ఈ వీడియోకి అయితే ఇంతే మామ. సో డాక్టరు ఇది రోజు రాలేదు మామ, ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఏదో క్యాంప్ ఉందంట ఆవులకి. సో అందుకని చెప్పేసి కుదరదని చెప్పాడు. ఇక రేపైతే చూద్దాం, రేపైతే కన్ఫామ్గా వస్తుందని చెప్పాడు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.
ఎంజాయ్ పండగ అబ్బా 6